తుఫాన్ వణికిస్తోంది. తీవ్ర తుఫాన్గా మోంతా కొనసాగుతోంది. కాకినాడ తీరం వైపు చాలా వేగంగా కదులుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కోస్తాంధ్ర జిల్లాలో ఇప్పటికే హై అలర్ట్ కొనసాగుతుంది. ప్రస్తుతానికి కాకినాడకి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖకు 340 కిలోమీటర్ల దూరంలో ఉంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది మోంతా. ఇప్పటికే కేటగిరీ 1 సైక్లోన్గా మోంతాని గుర్తించారు. ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటబోతున్నట్లుగా తెలుస్తోంది. మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాటబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న అప్డేట్ నేను ఇక్కడ మీకు చూపించబోతున్నాను. మోంతా తుఫాన్ తన పరిధిని కొంచెం విస్తరించుకుందనే చెప్పాలి. మోంతా తుఫాన్ ప్రభావం చూపించేటువంటి ప్రాంతాల సంఖ్య మరింత పెరిగింది. కొద్దిగా డైవర్ట్ అవుతుంది. సో ముందుగా నేను ఒకసారి మీకు ఆ మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ మీకు మ్యాప్లో ఒకసారి చూడొచ్చు, ఒక చిన్న చేంజ్ కనిపిస్తుంది డైరెక్షన్లో. ఇక్కడ కనిపిస్తుంది మీకు చిన్న డైరెక్షన్. సో సహజంగా ఇక్కడ వెళ్లాల్సింది కొంచెం డౌన్కి వస్తుంది. సో ఎఫెక్ట్ అయితే కామన్గా ఉండబోతుంది. బట్ దీని గురించి మనం ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఒకసారి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్ కాకినాడ నుంచి మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అక్కడ? మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే క్లియర్ కట్గా కనబడుతుందని చెప్పాలి. మనకి ప్రధానంగా చూసాం ఉదయం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, అలాగే సముద్రం తీరం వెంబడి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం ఉదయం చూసాం. కానీ సముద్రం నుంచి కొంతమేటి దూరం రావడానికి దాని ప్రభావం మరింత ఎక్కువగా మారుతుంది. అలాగే గంటకి కూడా ఆ కెరటాల అలల ఉధృతి అక్కడ ఆ విధంగా ఉంటే, బయటకు వచ్చిన తర్వాత కాకినాడ ఆ యొక్క రూరల్ ఏదైతే సూర్యాపేట బీచ్ వద్ద అయితే ప్రస్తుతం అలా ఈ యొక్క గాలిలో తీవ్రత అంటే విభిన్న వాతావరణం అయితే నెలకొంటుందో. పక్కన వర్షం పడుతుంది, మరో పక్కన కొద్దిగా పాటు ఎండ కాస్తూనే ఒక పక్కన ఈదురుగాలులు అంటే తుఫాను రాత్రికి దాటుతుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడే తీరం దాటుతుందా అనే విధంగా కూడా గాలులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. అలాగే సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అయితే వేస్తున్నాయి. చూడొచ్చు ఇప్పుడైతే ఉప్పాడ కావచ్చు, కాకినాడ కావచ్చు, అన్ని ప్రాంతాలలో పక్కన తాళరేవు కావచ్చు, అన్ని కొబ్బరి చెట్లు ఏదైతే ముమ్మడివరం నియోజకవర్గంలో కొబ్బరి చెట్లు మొత్తం ఈదురుగాలులకైతే భయంకరంగా కొన్ని పక్కన అయితే చెట్లన్నీ కూడా విరిగిపోతున్నటువంటి పరిస్థితి పక్కన కోనసీమ జిల్లాలో కనపడుతుంది. ప్రస్తుతం కాకినాడ వద్ద అయితే ఈదురుగాలులు అయితే మోంతా తుఫాన్ అయితే ఇప్పుడే తీరం దాటుతుందా అన్నట్టుగా గాలులు కనపడుతున్నాయి. మనం చూస్తున్నాం ఒక కొంత దూరం కొత్తవేటి దూరంలోనే సముద్రం మనకైతే కనపడుతుంది. అలా కెరటాలు కనపడుతున్నాయి. ఆ కెరటాలు ఇటుగా గాలులు తీవ్రత అటు నుంచి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూపిస్తున్నాం. మరో పక్కన ఈ యొక్క గాలుల తీవ్రతకైతే చెట్లు ఏ విధంగా తల్లడలుగుతున్నాయి అంటే ఇక్కడ చిన్నపాటి ఒక చెట్టును చూపించే ప్రయత్నం చేస్తున్నాం. గాలుల తీవ్రత అంటే ఈ విధంగా ఉంటుంది. అంటే ఇది మరింత ప్రభావం అంటే ఇప్పటికీ 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలికి ఇటుగా వణికిపోతుంటే ఆ తీరం దాటే సమయంలో 120 కిలోమీటర్లు అంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో చూడొచ్చు. అంటే ఇది ఆల్మోస్ట్ పడిపోతుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి చెట్లు ఈ రోజు చూస్తున్నాం. రేపు రాత్రి తీరం దాటిందంటే మాత్రం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఇరిగిపోయే ప్రమాదం అయితే కనపడుతుంది. అక్కడ కొబ్బరి చెట్టు ఏ విధంగా గాలుల తీవ్రతకి ఊగుతుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నందు చూడొచ్చు ఇక్కడ చెట్టు ఇక్కడ సూర్యారావుపేట బీచ్ సమీపంలోనే చెట్లు ఏ విధంగా మొత్తం ఈ యొక్క ఈదురు గాలులకి ప్రస్తుతం ఇస్తున్నటువంటి గాలులకి ఇస్తూ మొత్తం ఇక్కడ ఈదురు గాలికి అయితే ఉన్నటువంటి పరిస్థితి. మరో పక్కన ఇక్కడ భారీ గేట్లు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఎవరైనా కూడా లోపలికి అలౌ చేయకుండా భారీ గేట్లు ఏర్పాటు చేసినటువంటి ఈ గాలుల తీవ్రత కూడా ఒక గేటు కూడా పడిపోయినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఈ విధంగా అంటే ఇక్కడ ఆ బీచ్ లోపలికి ఎవరిని కూడా అనుమతించేది లేదంటూ ఇక్కడ వేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడైతే గంటకు గాలుల తీవ్రత అయితే పెరుగుతుంది. గాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విభిన్న వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు నైట్కే తీరం దాటుతుందని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. నైట్కి తీరం దాటిన క్రమంలో ఆ తుఫాను బేవత్సం పెను అడ్వాన్స్ అనేది సృష్టిస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఏదైతే బీచ్ రోడ్డుకి ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ తిమ్మాపురం ఎస్ఐ గణేష్ గారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఇక్కడ గాలిలో ఏ విధంగా ముందు వచ్చినప్పుడు ఉదయం ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయండి? ఈ మోంతా తుఫాన్ సందర్భంగా ఉదయం నుంచి ఇప్పుడు చూస్తే గాలి ప్రభావం కానీ అలాగే అలల ప్రభావం కానీ ఉధృతి పెరిగింది. మార్నింగ్ చూసేటప్పటికి చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ మార్నింగ్ నుంచి ఇప్పటికి మధ్యాహ్నం అయ్యేటప్పటికి అలల ఉధృతి పెరిగింది. అలాగే ఈ అలల తాకిడి వల్ల ఈ ఏదైతే ఉప్పాడ తీరం ఉందో ఉప్పాడ తీరంలో ఉన్నటువంటి రోడ్డు అలాగే ఆ బౌల్డర్స్ అన్నీ కూడా కొట్టుకుపోవడం జరుగుతుంది. ప్రజలు ఎవరో కూడా
అత్యవసరం అయితే తప్పించి కానీ మరి బయటికి ఎవరు రావద్దని చెప్పి కోరుకున్నాం. మరీ ముఖ్యంగా ఈ ఉప్పాడ తీరం ఈ కాకినాడ నుంచి ఉప్పాడ వరకు వెళ్ళేటువంటి ఈ బీచ్ రోడ్ని ఎవరో కూడా వాడొద్దని చెప్పి మరీ ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఎప్పటి నుంచి అనుమతించడం లేదు ఇలా బీచ్ రోడ్డుకి లోపలికి ఎప్పటి నుంచి అనుమతించడం లేదు? గత 2 రోజుల నుంచి మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు గత 2 రోజుల నుంచి ఈ బీచ్ న్యూ ఎన్టీఆర్ బీచ్, ఓల్డ్ ఎన్టీఆర్ బీచ్, అలాగే ఈ ఉప్పాడ రోడ్లన్నింటినీ కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య క్లోజ్ చేయడం జరిగింది. ఎవరిని కూడా అనుమతించడం జరగట్లేదు. ఇక చూడొచ్చు ఇప్పుడు అదే చెప్తున్నారు, అలాగే పోలీసులు చెప్తున్న విధంగా ఇక్కడ ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఈ విధంగానే గాలిలో ఆ తీవ్రత అయితే పెరుగుతుందని కూడా వాళ్ళు ఉదయం నుంచి కూడా బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడ క్రమంగా ఆ వాతావరణ పరిస్థితులు అయితే వాళ్ళకైతే అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఇటుగా